మార్కు అను మారు పేరు గల యోహాను ఇంటిలో సంఘముగా కూడి ప్రార్థన చేస్తున్నటువంటి వారి మధ్యకు వెళ్ళాడండి. వారి దగ్గరకు వెళ్ళి వారు లోపల తలుపు వేస్తుంది. లోపల సంఘము పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. ఆ సమయంలో పేతురు డోర్ అలా నాక్ చేస్తూ ఉన్నాడు, తడుతూ ఉన్నాడు. ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ డోరు అలా ఓపెన్ చేస్తూ లేక ఆ డోర్ అలానే కంటిన్యూషన్గా తడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ పాప పరిగెత్తుకుంటూ ప్రార్థన చేయించున్న వారి మధ్యకు వెళ్ళింది. అయ్యా పేతురు వచ్చాడు అని అంటూ ఉంటే వారు నమ్మలేదండి. వారు నమ్మలేదు. చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మనం దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ కార్యము జరుగుతుందని మనం నమ్మమండి. ఆ పాప నమ్మింది. పేతురు వచ్చాడని చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రార్థన అద్భుత ఆశ్చర్యకార్యాలను జరిగిస్తుంది. వారి అనుమానాలన్నీ